నమస్తే వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. యావత్ తెలంగాణ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. అవును, తెలంగాణలో ఎన్నికల కురుక్షేత్రానికి రంగం సిద్ధమైంది. నవంబర్ 30న తెలంగాణ దంగల్ జరగబోతుంది. ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అవ్వడంతో కొడితే కుంభస్థలాన్నే కొట్టాలని పార్టీలన్నీ పోరుబాట పడుతున్నాయి. అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఎన్నికల వ్యూహాలలో మునిగి తేలుతున్నాయి. అన్ని వర్గాలను ఆకట్టుకునే పనిలో పడ్డాయి. సభలు, సమావేశాలు, మీటింగ్లు, భేటీలతో హోరెత్తిస్తున్నాయి. మూడోసారి అధికారం చేపట్టే హ్యాట్రిక్ కొట్టాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ ముందుకెళ్తుంటే ఈసారి ఎలాగైనా పవర్లోకి రావాలని కాంగ్రెస్ కలలు కంటోంది. అటు తెలంగాణ గడ్డ మీద కాషాయ జెండా పాతాలని బీజేపీ కంకణం కట్టుకుంది. ఇంతకీ తెలంగాణ ప్రజల ఓటు ఎవరికి? బీఆర్ఎస్ ఈసారి గెలుస్తోందా? కాంగ్రెస్ కర్ణాటక ఫార్ములా తెలంగాణలో వర్కౌట్ అవుతుందా? బీజేపీ తెలంగాణలో బాగా వేయగలుగుతుందా? టేక్ ఎ లుక్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల స్కెడ్యూల్ వచ్చేస్తుంది. రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఇక నామినేషన్ల స్వీకరణ వచ్చే నెల 3న స్టార్ట్ అవుతుంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు నవంబర్ 10 లాస్ట్ డేట్గా ఉంది. నవంబర్ 13న నామినేషన్ పత్రాల పరిశీలన ఉంటుంది. మొత్తంగా చూస్తే నవంబర్ 3న మొదలయ్యే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ డిసెంబర్ 3తో ముగియనుంది. తెలంగాణలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,17,32,727. తెలంగాణలో మొదటిసారి ఓటు వేస్తున్న యువ ఓటర్ల సంఖ్య 5,32,990. స్కెడ్యూల్ రిలీజ్ అవడంతో వెంటనే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. 2019 జనవరి 16న శాసనసభ తొలి సమావేశం జరిగింది కాబట్టి 2024 జనవరి 17 లోపు కొత్త శాసనసభ కొలువు తీరాలి. అందుకు అనుగుణంగా తెలంగాణకు ఎన్నికల స్కెడ్యూల్ విడుదలవడంతో రాష్ట్రం పూర్తిగా ఎన్నికల మూడ్లోకి వెళ్లిపోయింది. దీంతో రాజకీయ పార్టీలు వేగం పెంచాయి. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో స్పీడ్ పెంచింది. ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, బీజేపీ కంటే సీఎం కేసీఆర్ ఎన్నికల క్షేత్రంలో ముందే ఉన్నారు. పార్టీ అభ్యర్థులను ముందుగానే ఖరారు చేసేశారు. 119 స్థానాలకు గాను 115 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించారు. టికెట్లు రాని అసంతృప్తుల్లో కొందరు పార్టీలు మారిపోగా మరికొందరిని అధిష్టానం బుజ్జగించింది. దీంతో పార్టీ టికెట్ల లొల్లి దాదాపుగా కొలిక్కొచ్చిందని అంటున్నారు. మరోవైపు మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు తెలంగాణ వ్యాప్తంగా వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తూ పార్టీని జనంలోకి తీసుకువెళ్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు అధికార పార్టీ బీఆర్ఎస్ గత నెల రోజుల నుండి పలు కార్యక్రమాలు హడావుడి చేస్తోంది. అయితే బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఎక్కడా కనిపించకపోవడం పార్టీ కార్యకర్తలను కలవరపెడుతున్న విషయం. కేసీఆర్ గురించి విని 3 వారాలు దాటింది. కేసీఆర్ బయట కనిపించకపోవడంపై మొదట్లో క్యాడర్ సీరియస్గా తీసుకోలేదు. తన తండ్రి వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారని, ఊపిరితిత్తులలో సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చిందని కేటీఆర్ ప్రకటించినప్పుడే కేసీఆర్కు ఏం జరిగిందనే ఆందోళన కార్యకర్తల్లో ఉంది. వాస్తవానికి రంగారెడ్డి జిల్లా రావిల్యాలలో సీఎం అల్పాహార కార్యక్రమాన్ని గత వారం కేసీఆర్ ప్రారంభించాల్సి ఉంది. కానీ కేసీఆర్ కాకుండా హరీష్ రావు ప్రారంభించారు. తమ పార్టీని ఎన్డీఏలోకి చేర్చుకోవాలని కేసీఆర్ కోరారని ప్రధాని నరేంద్ర మోదీ కేసీఆర్పై సంచలన వ్యాఖ్యలు చేసినా కేసీఆర్ స్పందించలేదు. కేటీఆర్ మాత్రమే ఘాటుగా స్పందించారు. అయితే కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఇంత గోప్యత ఎందుకు అని అంతా ఆశ్చర్యపోతున్నారు. అయితే సీఎం కేసీఆర్ నవంబర్ 9న గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల్లో నామినేషన్ దాఖలు చేయనున్నట్లు బీఆర్ఎస్ ప్రకటించింది. అలాగే ఈ నెల 15న బీఆర్ఎస్ అభ్యర్థులతో సమావేశం కానున్నారు. తెలంగాణ భవన్లో జరిగే సమావేశంలో అభ్యర్థులకు బీఫారాలను అందిస్తారు. అదే రోజున పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటిస్తారు. నాటి నుంచే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. 15 సాయంత్రం హైదరాబాద్ నుంచి బయలుదేరి హుస్నాబాద్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత 16న జనగామ, భువనగిరి కేంద్రాల్లో, 17న సిద్దిపేట, సిరిసిల్లలో జరిగే సభలకు హాజరవుతారు. 18న మధ్యాహ్నం 2 గంటలకు జడ్చర్ల నియోజకవర్గ కేంద్రంలో జరిగే సమావేశంలో, సాయంత్రం 4 గంటలకు మేడ్చల్లో జరిగే సభకు హాజరవుతారు. ఇక బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాపై కసరత్తు చేస్తున్నాయి. కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ దాదాపు ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే కొంతమంది ఎంపిక పూర్తయినప్పటికీ పార్టీలో చేరికలుంటాయనే అంచనాలతో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల ఆలస్యం చేస్తోంది. సర్వేల ఆధారంగా కూడా కాంగ్రెస్ టికెట్లు కేటాయించబోతోంది.
ఫస్ట్ లిస్టులో సుమారు 50 నుంచి 55 మంది అభ్యర్థులను ప్రకటిస్తారని అంటున్నారు. ఇక ఎన్నికల స్కెడ్యూల్ కూడా వచ్చేయడంతో వచ్చే వారంలోనే కాంగ్రెస్ లిస్టు ప్రకటిస్తారని అంటున్నారు. ఇక బీజేపీ కూడా అభ్యర్థులను ఫైనల్ చేసే దిశగా కసరత్తు చేస్తోంది. వచ్చే వారంలో అభ్యర్థుల జాబితా ప్రకటిస్తామని కిషన్ రెడ్డి ప్రకటించారు. రెండు 2014లో దేశంలోని 29వ రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఇప్పటి బీఆర్ఎస్ అప్పటి టీఆర్ఎస్ 119 స్థానాలకు గాను 63 సీట్లు గెలుచుకుంది. సీఎం కేసీఆర్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 2019లో ఎన్నికలు జరగాల్సిండగా 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లారు సీఎం కేసీఆర్. అప్పుడు 119 స్థానాలకు గాను 87 సీట్లు గెలుచుకుని మళ్లీ అధికారం చేజిక్కించుకున్నారు. 2018లో కాంగ్రెస్, టీడీపీ, తెలంగాణ జనసమితి, సిపిఐలు కలిసి ప్రజాకూటమిగా ఏర్పడినప్పటికీ 22 స్థానాలు మాత్రమే దక్కించుకున్నాయి. ఇక ఎంఐఎం 7, ఇండిపెండెంట్లు 2, బీజేపీ 1 సీటు మాత్రమే గెలుచుకుంది. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ 46.87% ఓట్లు సాధించింది. ఇక కాంగ్రెస్కు 19 సీట్లు వచ్చినా 28.43% ఓట్లు మాత్రమే సాధించగలిగింది. బీజేపీకి 6.98% ఓట్లతో సరిపెట్టుకుంది. 2018 తర్వాత జరిగిన ఉప ఎన్నికలు, లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ పుంజుకుంది. దుబ్బాక, హుజూరాబాద్లో బీజేపీ సభ్యులు గెలిచారు. మునుగోడులో బీఆర్ఎస్ గెలిచినా బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది. ఇక ఇప్పుడు తెలంగాణలో జరగబోతున్న ఎన్నికల్లో ఎవరి బలం ఎంత, గెలిచేదెవరు అన్నది ఉత్కంఠగా మారింది. బీఆర్ఎస్ ఈసారి గెలుస్తుందా? కాంగ్రెస్ కర్ణాటక ఫార్ములా తెలంగాణలో వర్కౌట్ అవుతుందా? బీజేపీ తెలంగాణ పాగా వేయగలుగుతుందా? ఇవే ప్రశ్నలు అందరి మధ్యలో మెదులుతున్నాయి. అయితే బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ 3 పార్టీల మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. బీఆర్ఎస్పై ప్రజా వ్యతిరేకత ఉందనే టాక్ బలంగా వినిపిస్తోంది. మరోవైపు కొన్ని నెలలుగా తెలంగాణలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగినట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. సర్వేలు కూడా ఇవే చెబుతున్నాయి. ఇక బీజేపీలో మునుపటి జోష్ కనిపించడం లేదని అంటున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలో గెలుపు ఎవరిది అన్నది ఈసారి స్పష్టంగా అంచనా వేయలేకపోతున్నారు విశ్లేషకులు. బీఆర్ఎస్ కేడర్ హ్యాట్రిక్ ఆశలు పెట్టుకున్నా ఈసారి స్పష్టమైన మ్యాజిక్ ఫిగర్ రాకపోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2వ స్థానంలో ఉన్న కాంగ్రెస్ కూడా కేసీఆర్ మ్యాజిక్ ముందు నిలబడలేదన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఇక ప్రస్తుతం 3వ స్థానంలో ఉన్న బీజేపీ గ్రాఫ్ పెరగడం కూడా అంత సులువు కాదన్న చర్చ జరుగుతోంది. మరి ఈసారి అధికారం చేపట్టబోయే పార్టీ ఏది అన్నది ఉత్కంఠగా మారింది. నిజానికి తెలంగాణలో ప్రస్తుతం బీఆర్ఎస్కు ఏకపక్ష వాతావరణం లేదనే టాక్ బలంగా వినబడుతోంది. 2018లో భిన్నమైన రాజకీయ పరిస్థితులున్నాయి. అప్పటికీ తెలంగాణ సెంటిమెంట్ ఇంకా చల్లారలేదు. ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు జోక్యంతో సెంటిమెంట్ ఓటర్లు టీఆర్ఎస్ వైపు మళ్లారు. ఆ విషయంలో అప్పుడు టీఆర్ఎస్ సక్సెస్ అయిందనే చెప్పాలి. పైగా రైతు బంధు పథకాన్ని అప్పుడే తీసుకువచ్చారు. నేరుగా రైతులకు చెక్కులు ఇచ్చారు. దీంతో ఆ ఓటు బ్యాంక్ కలిసి వచ్చింది. రెండోసారి తిరుగులేని విజయం వచ్చింది. మరి ఇప్పుడు అప్పట్లా పరిస్థితులున్నాయా అంటే లేవన్న అభిప్రాయం గట్టిగా వినిపిస్తోంది. ఎందుకంటే సహజ సిద్ధ ఆయుధమైన తెలంగాణ సెంటిమెంట్ను కేసీఆర్ చేజేతులారా వదిలేశారు. తెలంగాణ రాష్ట్ర సమితిని కాస్త భారత్ రాష్ట్ర సమితిగా మార్చేశారు. తెలంగాణ రాజకీయాలతో పాటు దేశాన్ని చెక్కబెట్టాలని బీఆర్ఎస్గా మార్చారు. కాబట్టి ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్తో లబ్ధి పొందే అవకాశం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. ఇకపోతే బెంచ్ మార్క్ పథకాలు ఎక్కువ మందిలో అసంతృప్తికి కారణమవుతున్నాయి. దళిత బంధు పథకం అందిన వారు మినహా ఇతరులు అసంతృప్తిగా ఉన్నారు. బీసీలకు ఆర్థిక సహాయం, మైనార్టీలకు కూడా సహాయం, గృహలక్ష్మి వంటి పథకాల కోసం దరఖాస్తులు తీసుకున్నప్పటికీ అవి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇక డబుల్ బెడ్రూమ్ పథకంలో భారీగా అవినీతి జరిగిందని సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆరే అసంతృప్తి వెలిబుచ్చారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని చెబుతున్నారు. ఇకపోతే గత ఎన్నికల నాటికి కాంగ్రెస్ బలపడలేదు. ఆ పార్టీలో వర్గ పోరాటం, టీడీపీతో పొత్తు కారణంగా ఆ పార్టీ బలహీనమైంది. కానీ ఎప్పుడైతే కర్ణాటక ఉప ఎన్నికల తర్వాత ఆ పార్టీకి కూడా లైన్లోకి వచ్చింది. కాంగ్రెస్లో కర్ణాటక ఎన్నికలు ఫుల్ జోష్ను పెంచాయి. పార్టీలో చేరికలు భారీగా పెరుగుతున్నాయి. దీంతో కర్ణాటక తర్వాత తెలంగాణ అనే పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. అధిష్టానం కూడా తెలంగాణపైనే ఫోకస్ పెట్టింది. దీంతో మొన్నటి వరకు బీజేపీపై తీవ్ర విమర్శలు చేసిన కేసీఆర్ ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ను బంగాళాఖాతంలో కలపాలంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా 90 నుంచి 105 అసెంబ్లీ సీట్లు గెలుస్తామని చెబుతున్నారు. అయితే
రానున్న ఎన్నికల్లో ఓడిపోతే బీఆర్ఎస్కు కష్టకాలం తప్పదని, అందుకే కేసీఆర్ ఎలాగైనా బీఆర్ఎస్ను గెలిపించాలని ప్రయత్నం చేస్తున్నారని పొలిటికల్ సర్కిల్స్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కానీ గతంలో ఉన్నంత ఈజీగా ఈసారి పరిస్థితులు ఉండవనేది విశ్లేషకుల అంచనా. కేసీఆర్ కూడా ఇదే అంచనా వేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈసారి ఎన్నికలు గత ఎన్నికల కంటే భిన్నంగా టఫ్ ఫైట్ ఉండబోతోందని ముందే గుర్తించినట్లు స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలకు చెక్ పెట్టడానికి ఏం చెయ్యాలన్న దానిపై దృష్టి సారిస్తున్నారని, అందుకే ఆయనపై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతున్నట్లు కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నేతల మధ్య సమన్వయలేమి, ప్రతి జిల్లాలోనూ ఉన్న అంతర్గత సమస్యలు కేసీఆర్పై ఒత్తిడిని మరింత పెంచుతున్నాయట. ఉద్యమకాలం నుంచి పనిచేస్తున్న నాయకులు, ఆ తర్వాత వివిధ పార్టీల నుంచి వచ్చి చేరిన నాయకుల మధ్య విభేదాలు వెరసి పార్టీలో ఉన్న సమస్యలు కేసీఆర్కు తలనొప్పిగా మారుతున్నాయని చెబుతున్నారు. ఈ సమస్యలతో పాటు కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు భారీ అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వీరిపై కేసీఆర్కు నివేదికలు వెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శిస్తున్నారు. పైగా అవినీతి ఆరోపణలున్న సిట్టింగ్లకు సైతం టిక్కెట్లు ఇచ్చారు. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై లైంగిక ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. తమ హయాంలో మహిళలకు పూర్తి భద్రత కల్పిస్తామన్న ప్రభుత్వంలో భాగస్వామ్యులైన వారే ఇప్పుడు మహిళలను వేధిస్తుండడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ దుర్గం చిన్నయ్య లాంటి వారికి టిక్కెట్లు ఇవ్వడం ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరోవైపు అధికార బీఆర్ఎస్తో ఢీ అంటే ఢీ అంటున్న కాంగ్రెస్ గతంతో పోలిస్తే బాగానే పుంజుకుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న సర్వేల ప్రకారం చూస్తే కూడా కాంగ్రెస్ పార్టీకి మంచి ఆదరణ దక్కే ఛాన్స్ ఉందని అంటున్నారు. కాంగ్రెస్ మెరుగైన సీట్లు గెలుచుకునే అవకాశం ఉన్నట్లు సర్వేలు చెబుతుంటే ఇంకొంచెం కృషి చేస్తే అధికారం దక్కొచ్చన్నది ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇదే హవా ఎన్నికల వరకు కొనసాగితే సులభంగా 40కి పైగా సీట్లు ఖాయమని కాంగ్రెస్ అంతర్గత సర్వేల్లో తేలిందట. అయితే అధికారంలోకి రావాలంటే 60కి పైగా స్థానాలు కావాలి. ఇంకా సేఫ్ సైడ్లో ఉండాలంటే 80 దాకా సీట్లు తెచ్చుకోవాలి. అందుకే ఈ అంశంపై కాంగ్రెస్ ప్రధానంగా దృష్టి సారించింది. పార్టీ నేతలతో అంతర్గతంగా చర్చిస్తోంది. మెజారిటీ సీట్లు సాధించి అధికారం దక్కించుకోవాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే బస్సు యాత్రను నిర్వహించాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. ఈ నెల 15వ తేదీ నుంచి తెలంగాణ కాంగ్రెస్ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. 10 రోజుల్లో రాష్ట్రం మొత్తం బస్సు యాత్ర చుట్టేయనుంది. 15న అలంపూర్ నుంచి బస్సు యాత్ర ప్రారంభం కానుంది. 10 రోజుల స్కెడ్యూల్లో 10 రోజుల పాటు బస్సు యాత్రలో ఏఐసీసీ అగ్రనేతలు పాల్గొంటారు. 15, 16 తేదీలలో బస్సు యాత్రలో ప్రియాంక గాంధీ, అలాగే 18, 19 తేదీల్లో అగ్రనేత రాహుల్ గాంధీ బస్సు యాత్రలో పాల్గొననున్నారు. 20, 21 తేదీల్లో అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పాల్గొంటారు. మిగతా 4 రోజుల్లో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తదితరులు పాల్గొనే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఓ జాతీయ ఛానల్ సర్వేలో కాంగ్రెస్కు ఎడ్జ్ వచ్చినట్లు తెలిసింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలంగాణలోని 19 లోక్సభ స్థానాల్లో బీఆర్ఎస్ సీట్లు 9 నుంచి 6కు తగ్గుతాయని ఆ సర్వేలో తేలింది. ఇదే సమయంలో కాంగ్రెస్కు 3 నుంచి 8కి పెరుగుతాయని వెల్లడైంది. ఈ నేపథ్యంలో ఆ సర్వే ఫలితాలు కాంగ్రెస్లో ఉత్సాహం నింపుతాయనడంలో సందేహం లేదు. ఇదే సమయంలో తాము ముందున్నామని చెబుతున్న బీఆర్ఎస్కు నిరుత్సాహం తప్పదు. సంక్షేమ పథకాలు గెలిపిస్తాయన్న ధీమాతో ఉన్న గులాబీ బాస్కు నిజంగా ఆ ఫలితాలు రుచించకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సర్వేని బట్టి చూస్తే కర్ణాటక ఫలితాల ఇంపాక్ట్ తెలంగాణపై పడినట్లు తెలుస్తోంది. ఇది ఎన్నికల నాటికి ఇంకా పెరగొచ్చని భావిస్తున్నారు విశ్లేషకులు. అయితే అసెంబ్లీ ఎన్నికలు పూర్తి స్థానిక అంశాలపై ఆధారపడి ఉంటాయి. ఎన్నికల నాటికి ప్రజల మూడ్ను మార్చేలా పార్టీలు వచ్చే హామీలు, అజెండా, అభ్యర్థులు కూడా ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపుతారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కార్యాచరణకు బీజేపీ శ్రీకారం చుట్టింది. ఇప్పటికే మహబూబ్ నగర్, నిజామాబాద్లలో పర్యటించిన ప్రధాని త్వరలో నిర్మల్, కరీంనగర్లో సభలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర నాయకులు చెబుతున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ నెల 6న హైదరాబాద్లో పర్యటించారు. ఎన్నికలకు సన్నద్ధం చేయడంతో పాటు గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయన దిశానిర్దేశం చేశారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ నిర్మల్, కరీంనగర్లలో జరిగే సభల్లో పాల్గొంటారు.
10న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాష్ట్రంలో పర్యటిస్తారు. పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో తెలంగాణకు చుట్టుపక్కల ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర నాయకులను రాష్ట్రానికి తీసుకొచ్చి ప్రచారం చేయించేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోంది. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు, వాటిలో కేంద్ర వాటాను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేందుకు ఉపయుక్తంగా ఉంటాయని భావిస్తోంది. మరోవైపు బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనంటూ కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు బీజేపీ రెడీ అవుతోంది. అందుకే నిజామాబాద్ జనగర్జన సభ వేదికగా కేసీఆర్పై మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. ఇందులో భాగంగానే సీఎం కేసీఆర్పై సర్కారు అవినీతిపై పదునైన విమర్శనాస్త్రాలు సంధించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో పాటు బీఆర్ఎస్కు బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయమనే వాదనను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేందుకు వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. మొత్తానికి ఎన్నికల నాటికి ప్రజల మూడ్ను మార్చేలా పార్టీలు ఇచ్చే హామీలు, అజెండా, అభ్యర్థులు కూడా ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపుతారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరి రానున్న ఎన్నికల్లో ఏం జరుగుతుందో, ప్రజలు ఎవరికి పట్టం కడతారో చూడాలి.